జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల ప్రకారం జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ కుటుంబ సభ్యులకు మెడికల్ క్యాంప్ నిర్వహించాలని సూచించిన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వాంచ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పోలీస్ సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు పాల్వాంచ పోలీస్ స్టేషన్ ఆవరణలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఈ మెడికల్ క్యాంపులో పాల్వంచ పోలీస్ మరియు వారి కుటుంబ సభ్యులు సుమారు 200 మంది పైగా హెల్త్ చెకప్లు చేయించుకున్నారు. ఈ క్యాంపుకు అన్ని విభాగాలకు చెందిన డాక్టర్లు కూడా ఉండటంతో వారికి సంబంధించిన వైద్య చికిత్సలు చేయించుకుని ఉచితంగా మందులు ఇవ్వడం జరిగిందని డీఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ సిఐ అశ్వరావుపేట సిఐ సబ్ డివిజన్ ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ క్యాంపుకు సహకరించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కొత్తగూడెం మరియు పాల్వంచ కెమిస్ట్రీ డ్రగ్ అసోసియేషన్ సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మార్నింగ్ సార్ ఇక్కడ ఏముండదు, బాగుంటుంది, అంత ప్రశాంతంగా ఉంటుంది. నాది 3 years 3 బట్ ఇది ఉంది మామూనా మిషన్ టెస్టింగ్ టాబ్లెట్ 2 మినిట్స్ అయితే స్టార్ట్ చేద్దాం. మేము సీనియర్స్ అయ్యాము. సార్ సీనియర్గా చాలా లేదు, సూపర్ సీనియర్స్. కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజ్ గారి సూచన ప్రకారం జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది కూడా మెడికల్ చెకప్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగా ఈరోజు పాల్వంచ డివిజన్లో పనిచేస్తున్నటువంటి పోలీసు సిబ్బంది వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇక్కడ పాల్వంచ పోలీస్ స్టేషన్ ఆవరణలో మెడికల్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంప్లో అన్ని విభాగాలకు సంబంధించిన డాక్టర్స్ పాల్గొంటున్నారు. ఆర్థోపెడిక్స్, చిల్డ్రన్ స్పెషలిస్ట్,
జనరల్ మెడిసిన్, ఐ స్పెషలిస్ట్, గైనకాలజీ, ఈఎన్టీ సంబంధించినటువంటి డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు మాకు పూర్తి సహాయ సహకారం అందించి డాక్టర్స్ పంపించడం జరిగింది. అదేవిధంగా పాల్వంచ కెమిస్ట్ అండ్ డెంటిస్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఉచితంగా మెడిసిన్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చి మెడిసిన్స్ ఇస్తూ ఉన్నారు. ఇప్పటివరకు సుమారు 200 మందికి చెకప్ చేయించుకోవడం జరిగింది. వాళ్ళకి అవసరమైనటువంటి మందులు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో సాయం చేసినటువంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్, అదేవిధంగా పాల్వంచ కెమిస్ట్ అండ్ డెంటిస్ట్ అసోసియేషన్ వారికి పాల్వంచ పోలీస్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.